ఏలూరులో పనేంటి మావయ్య? ఏం మాట్లాడుతామనే చూస్తున్నాను రా. అది ముందు సంవత్సరం ఒకరు నా దగ్గర జాతకం చూపించుకున్నారు. వారింట్లో ఏదో సమస్యట. నేను వాస్తు కూడా చూస్తాను కదా, వారింట్లో ఏదైనా వాస్తు దోషం ఉందేమోనని రమ్మన్నారు. ఓ, నీకు చాలా క్రేజ్ ఉంది మావయ్య. ఏమనుకున్నావురా మీ మామయ్య అంటే? నువ్వే గుర్తించలేదు నా గొప్పతనాన్ని. ఈరోజు గుర్తిద్దాం అనుకుంటున్నాను మావయ్య. అందుకేరా నీతో రావడానికి ప్లాన్ చేసుకున్నాను. కాకపోతే కొన్ని డౌట్స్ మావయ్య, అవి నీ టాలెంట్ని గుర్తించకుండా ఆపేస్తున్నాయి. అడగరా, మొత్తం నివృత్తి చేస్తాను. ముహూర్తంలో నిజంగానే బలం ఉందంటావా? అయితే జాతకాలు నిజమే అంటావు? ముమ్మాటికి నిజమే. ఆహా, అలా అయితే గట్టి ముహూర్తాలు పెట్టి పెళ్ళిళ్ళు చేస్తున్నారు కదా. ఎందుకు కొందరు భార్యాభర్తలు విడిపోతున్నారు? కొందరి జీవితంలో ఎందుకు పెళ్ళైన కొద్ది కాలానికే భర్త చనిపోవడం, భార్య చనిపోవడం జరుగుతుంది? ఎందుకు కొందరికి పిల్లలు పుట్టడం లేదు? అది 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 వారి జాతకం. జాతకాన్ని ముహూర్తం మార్చలేదన్నప్పుడు ముహూర్తం చూడడం ఎందుకు? ప్రారంభించిన ఇల్లు, చేసుకున్న పెళ్ళి, మొదలెట్టిన వ్యాపారం, ఇలా దేనిపైనా ముహూర్తం ఏ ప్రభావం చూపించదు అని నేనంటే నువ్వేమంటావు మావయ్య? తప్పు. ఈరోజు బాగున్న కుటుంబాలకు వ్యాపారాలకు కారణం ముహూర్తాలే. అయితే బాగోని కుటుంబాలకు వ్యాపారాలకి కూడా కారణం ముహూర్తాలే. ముహూర్తం పెట్టేవారు నష్టపరిహారం ఇస్తారా? వీడితో బయలుదేరేనేంటి?